2024 ఎన్నికలకు ముందు వరకు కూడా పిఠాపురం నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లాగా ఒక సాధారణ నియోజకవర్గం అని అక్కడ ఆ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పిఠాపురం నియోజకవర్గానికి ఒక్కసారిగా ఎక్కడ లేని హైప్ వచ్చింది. ఎందుకంటే గతంలో అనేక మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఎవరికి కూడా అంత గుర్తింపు రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి స్వతహాగా ఉన్నటువంటి పొలిటికల్ ఇంపార్టెన్స్ కానీ, అటు సినిమాల పరంగా ఉన్నటువంటి గుర్తింపు కానీ, ఆయనకి మరింత ఇమేజ్‌ని మరింత పెంచినియి అనే చెప్పుకోవాలి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినప్పటికీ కూడా, చిన్న చీమ చిటుక్కుమన్నప్పటికీ కూడా అది స్టేట్ వైడ్ సెన్సేషన్ ఇష్యూ అయిపోతుంది. ప్రస్తుతం అటువంటి వ్యవహారమే ఒకటి తాజాగా పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చకు దారితీస్తా ఉంది. అదేంటంటే పిఠాపురం ఎమ్మెల్యే వర్మ గారు, గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వర్మ గారు అక్కడ జనసైనికులతో ఉన్నటువంటి కొన్ని విభేదాలు, లేదంటే ఈయన అక్కడ కొన్ని వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారనే వ్యవహారం మీద ప్రతినిత్యం అక్కడ జనసైనికులకి, ఇటు టీడీపీకి చెందినటువంటి వర్మ గారికి మధ్య ప్రతినిత్యం ఏదో ఒక చిన్నపాటి సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారం చూసుకుంటే పిఠాపురం ఎమ్మెల్యే వర్మ గారు వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్గా ఉన్న ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని కలవడం. ఈ కలయిక వెనక ఏముందనేది మనం వెనకాల తర్వాత చర్చించుకునే దానికంటే ముందు జరుగుతున్న పరిణామాలు చూస్తే కనుక ఒక్కసారిగా ఆయన వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు. జగన్ ఇచ్చిన ఆఫర్ ఏంటి? లేదంటే ఆయనకి వస్తున్నటువంటి వైసీపీ నుంచి వస్తున్నటువంటి ఆఫర్ ఏంటి? ఇటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇదే వ్యవహారం ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉంది. ఇంకేముంది, వర్మ గారు వెళ్ళిపోతున్నారు, ఇదిగో ముహూర్తం ఖరారు, రేపే జగన్ కలుస్తున్నారు. ఇదే చర్చ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ కలయిక వెనుక, అంటే ముద్రగడ పద్మనాభం గారిని ఎస్విఎస్ఎన్ వర్మ గారు కలవడం వెనుక అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అదేంటంటే ఇటీవల గత నెలలో చూసుకుంటే ఆ ముద్రగడ పద్మనాభానికి సంబంధించి ఆయనకి హెల్త్ బాగాలేదు. ఆయన్ని కాకినాడ హాస్పిటల్లో 2 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం ఎక్కడ కుదుటపడల. దీంతో కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి వైద్యులు, కొంతమంది సన్నిహితులు, బంధువులు అందరి సూచనల మేరకు పద్మనాభం గారు హైదరాబాద్ వెళ్ళటం, అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత సొంత ప్రాంతానికి, అంటే కిర్లంపూడికి విచ్చేసి దాదాపుగా ఆయన రావడం కూడా దాదాపుగా 20 రోజుల పైన అయింది. వచ్చిన తర్వాత అనేక మంది నాయకులు ఆయన్ని పరామర్శించారు. వెళ్ళి ఆరోగ్యం గురించి, ఆయన యోగక్షేమాల గురించి పూర్తిగా విచారణ చేశారు. ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు అనేది అందరూ కూడా ఆరా తీశారు. ఆయనకు అందుతున్న వైద్యంపై కూడా చాలా వివరంగా తెలుసుకున్న నాయకులు చాలామందే ఉన్నారు. కానీ వర్మ గారు ప్రస్తుతం కలవడం వెనుక పెద్ద ఎత్తున, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యవహారం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా నడుస్తున్న పరిస్థితి మనం చూస్తాము. ఎందుకంటే వర్మ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని ఇంకా దాదాపుగా వదిలేసుకున్నట్టే. ఎందుకంటే ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళకి కొన్ని నియోజకవర్గాలు, అంటే చంద్రబాబు నాయుడు గారికి కుప్పం, లోకేష్ గారికి మంగళగిరి అలాగా శాశ్వత నియోజకవర్గాలుగా ఉన్నాయో, పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంక శాశ్వతంగా ఆయన అక్కడి నుంచే రాజకీయాల్లో ఉన్నంతకాలం పోటీ చేస్తారు అనే ఒక సందేశాలు ఇస్తున్న నేపథ్యంలో పిఠాపురానికి సంబంధించి వర్మ గారికి ఇంకా ఆశలు వదులుకోవాల్సిందే. దీంతో ఒకవేళ ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ నుంచి ఎట్లా కుదరదు. తెలుగుదేశం పార్టీ ఆ సీట్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తుంది కాబట్టి ఇంకా ఆయనకి ఆ పొత్తు, అంటే కూటమిలో ఉన్నటువంటి పొత్తు పార్టీలు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీల నుంచి పోటీ చేసే అవకాశం ఉండదు. కానీ ఇంకా పోటీ చేయాలంటే ప్రత్యర్థి పార్టీని ఎత్తుక్కునే క్రమంలో ఆయన వైసీపీకి వెళ్తారు. వైసీపీకి వెళ్ళి వైసీపీ నుంచి టికెట్ తెచ్చుకుంటారు. టికెట్ తెచ్చుకున్న తర్వాత పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారు అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి దీని మీద ఇప్పుడు బహిరంగంగా అయితే వర్మ గారు ఎక్కడ స్పష్టంగా ప్రకటించలేదు. ఏదైతే ప్రస్తుతం ఈ కలయిక, అంటే ముద్రగడ పద్మనాభం గారిని కలిసిన తర్వాత మరొకసారి ఈ చర్చ మొత్తం పెద్ద ఎత్తున తెరలేస్తూ ఉంది. దీని మీద మరి వర్మ గారి క్యాడర్ కానీ, వర్మ గారికి సంబంధించినటువంటి ఆ కార్యాలయం కానీ, లేదంటే వర్మ గారు కానీ ఎక్కడ దీని మీద స్పష్టంగా ఎవరు ప్రకటించిన పరిస్థితి లేదు. తను ఉన్నంతకాలం టీడీపీలో ఉంటాను, రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా టీడీపీలో ఉంటాను అని అనేక వేదికల మీద అనేక సందర్భాల్లో కూడా వర్మ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ రాజకీయ ప్రకటనలు ఏవి కూడా ఈ రోజు ఉన్న ప్రకటన రేపు ఉండదనేది మనం అనేక సందర్భాల్లో మనం చూసాం. సో కాబట్టి వర్మ గారు వైసీపీలోకి వెళ్తారా లేదా అనేది ఇంకా ఆయన ఏ నిర్ణయం మనకి స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ కూడా
ప్రస్తుతం ఈ కలయిక ఏదైతే కిర్లంపూడి నివాసంలో ముద్రగడ పద్మనాభం గారిని వర్మ గారు ఎక్కడైతే పరామర్శించారో, ఈ పరామర్శ జరిగిన నాటి నుంచి కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం ఆయన వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అంటే ఆయనకు ఒక బేస్మెంట్ కావాలి, ఆయనకు ఒక ప్లేస్ కావాలి. అటువంటి నియోజకవర్గం మరి పిఠాపురం తప్ప మరి పక్కన ఇంకొక నియోజకవర్గం నుంచి వర్మ గారు పోటీ చేసే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. సో దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు వర్మ గారు? నిజంగా వైసీపీ నుంచి ఆయనకి ఒక కాల్ వచ్చిందా, ఆయనకు ఒక ఆఫర్ వచ్చిందా, వస్తే ఎటువంటి ఆఫర్ వచ్చింది, వర్మ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఖచ్చితంగా మీ కామెంట్ తెలియజేయండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.